బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆరోపణలను కాంగ్రెస్ కార్పొరేటర్లు ఖండించారు. తమపైనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు దాడులు చేశారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గోర్లలో విషయం పెట్టుకుని వచ్చి తనపై దాడి చేశారని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో జరిగిన దాడి ఏదైతే ఉందో మరి మహిళా కార్పొరేటర్లు ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా అవాస్తవమని తెలియజేస్తా ఉన్నాను. మరి చిటికెలేసి ధమ్కీలిస్తున్న సందర్భం ఈ రోజు జంట నగరాల్లోని అన్ని రకాల ప్రజలు కూడా సమాజము మరి నిన్న అబ్జర్వ్ చేస్తా ఉంది. మరి కౌన్సిల్ అంటే మరి 1,50,00,000 ఉన్న హైదరాబాద్ జంట నగర ప్రజలకు సమస్యల పట్ల మాట్లాడడం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ జరిగితే మరి కౌన్సిల్ సభ మర్యాదలను లెక్క చేయకుండా మరి గౌరవ మేయర్ గారు లెక్క చేయకుండా మరి ఇష్టం వచ్చినట్టు మరి మహిళా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌడీల లాగా బిహేవ్ చేసిన సందర్భం కూడా మనం నిన్న చూసినాము. మా మీద చేతులతో గీరేశారు గోర్లతో అని చెప్పారు. దాంట్లో పైసలు ఉన్నది, మీరు కంపల్సరీ ట్రీటింగ్ ఇంజక్షన్ తీసుకోవాలి, దాని వెంటనే యాంటీబయాటిక్ తీసుకోవాలని చెప్పారు. ట్రీటింగ్ ఇంజక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్ ఇచ్చి మళ్ళీ అక్కడ పరీక్షిస్తే కూడా ఆ గోర్లలో ఏమైనా ఉండొచ్చు, ఎంత ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. స్వెల్లింగ్ వచ్చేసింది మొత్తం. ఒకవేళ స్వెల్లింగ్ వస్తే మాత్రం తప్పకుండా మీకు ఏమంటారు 100% ఇన్ఫెక్షన్ అయినట్టే. ఆ గోర్లలో ఎందుకంటే వచ్చి ఇక్కడ మొత్తం కూడా టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ యాంటీబయాటిక్స్, యాంటీ పాయిజనిక్ అంటే విషం ఏమైనా ఉంటే తీసేయడానికి డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్, మందులు, ఇంజక్షన్లు.